నెల్లూరు నగరంలో ఆకస్మిక తనిఖీలతో అధికారులను ఏపీ మంత్రి నారాయణ హడలెత్తించారు. నెల్లూరుకి చేరుకున్న మంత్రి డాక్టర్ నారాయణ పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8 డివిజన్లలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. నగర పరిధిలోని అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. భోజనానికి వినియోగిస్తున్న ఆహార పదార్థాలు, వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ఇటీవల అన్న క్యాంటీన్లో భోజనం కాస్త నాసిరకంగా ఉంది అంటూ కొందరు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయన నగర పరిధిలోని పలు అన్న క్యాంటీన్లను వరుసగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్లను మంత్రి పరిశీలిస్తున్న సమయంలోనే సచివాలయ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సైతం మంత్రి పరిశీలించారు. ఈరోజు నేను అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5 గంటలకే ఈ యొక్క శానిటేషన్ పరిశీలించడానికి యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది. 52వ డివిజను, 47, 48, 50 ఈ డివిజన్ యాక్చువల్ పరిశీలించాం. అయితే శానిటేషన్ వర్కర్స్ యాక్చువల్గా ఉదయాన్నే వచ్చి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకున్నాను. నాకు దగ్గర అయితే 50 డివిజన్లో నేనే పర్సనల్గా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ఉయ్యాల కాలువ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి సెట్లు తీసినప్పుడు పూర్తిగా పోయింది. అయినా మళ్ళా ఇవాళ చూస్తే ఉయ్యాల కాలువలో సిల్టు మళ్ళీ ఫుల్గా చేరిపోయింది. దానివల్ల పోయే నీళ్ళ యొక్క ఫ్లో కూడా బాగా తగ్గింది. అందుకని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను ఇవాళ ఆ సిల్ట్ మళ్ళీ తీసే కార్యక్రమం చేయమని. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, అందువల్ల సిల్ట్ తీయమంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయడం జరిగి దానికి ప్రత్యేకంగా 50 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ శానిటేషన్ అనేది ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ షాపుల్లో కానీ వాటిలో వచ్చే చెత్త తీసి బయట వేస్తుంటారు. దాన్ని తీసేయాల్సిన బాధ్యత యాక్చువల్గా మున్సిపాలిటీస్ది. మున్సిపాలిటీ అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, గత ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, అంటే ఫండ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ చేయటం వల్ల, అంటే దేని ఫండ్స్ దానికే ఉండాలి. ఒక బడ్జెట్, ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ అలాట్ చేస్తారు.